చేరవచ్చిన వందనాలు సమర్పిస్తున్నాం. వింతైన ఒక విశేషమైన సంగతి ఏంటంటే ఆదికాండంలో నరజాతి పోగొట్టుకున్న జీవాన్ని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో పరమదేవుడు ఏం చేస్తున్నాడంటే జీవవృక్షానికి హక్కు కలిగిన వారిని క్వాలిఫై చేస్తున్నాడు. జీవవృక్షానికి హక్కును కోల్పోయిన మానవుడు అవిధేయత వలన దైవ సహవాసాన్ని కోల్పోయినవాడు, జీవంతో సహవాసాన్ని కోల్పోయినవాడు, జీవము లేనివాడు, పోగొట్టుకున్నవాడు. 3వ అధ్యాయం 22వ వచనం సమాచారం రాబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఏం జరిగిందంటే, ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తిని నిరంతరము జీవించలేమో, జీవించకూడదు వాడు నిరంతరం. దేవుడి శాపం అది. నువ్వు నిరంతరం జీవించకూడదు. వాస్తవానికి హనుమంతుడు దేవుడు తన స్వరూపం ఇచ్చి నరుని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం తెలిసినట్టుగా ఆయన స్వరూపం ఇచ్చాడు. స్వరూపం, దేవుని స్వరూపంలో ఉండే విశేషమైన సంగతి ఏమంటే నరుడు శాశ్వతంగా జీవిస్తాడు అనేది. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో సమాచారం రాబడింది. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో సకల యుగములలో రాజు అయ్యుండి అక్షయుడును దేవునికి ఘనతయు మహిమయు యుగము కలుగును కాక. సకల యుగములో రాజు అయ్యండి అక్షయుడు, అదృశ్యుడు. అదృశ్యుడు అంటే శాశ్వతమైన వాడు అని అర్థం. అదృశ్యుడు శాశ్వతమైన వాడు. దేవుడు నరుని శాశ్వతమైన వాడిగా చేశాడు. నీవు అదృశ్యుడవు. దేవుడు అదృశ్యుడు. దేవుని స్వరూపంలో నిర్మించబడిన నీవు అదృశ్యమైన వాడివి. 2వ కొరింథీ 4వ అధ్యాయంలో 16వ వచనం రాబడని చదువుతాం. కావున మేము అధైర్యపడము. వాడు బాహ్య పురుషుడు, నీకు కనిపించేదంతా బాహ్య పురుషుడు, శరీరం. అది నీవు కాదు. నీ బాహ్య పురుషుడు అది కృషించిపోతాడు. వాడు కృషించిపోకుండా శాశ్వతంగా ఉండేవాడు దేవుని స్వరూపంలో చేయబడిన నీవు. ఆ బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు వాడు వ్యక్తి, దేవుని స్వరూపమందు చేయబడిన వ్యక్తి. వాడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన దాన్ని చూస్తున్నాం కనుక అని చెప్పేసి మాట్లాడు. అందువల్ల పరమదేవుడు నిన్ను నిర్మాణం చేసిన రోజున సావు లేని వాడిగా నిర్మాణం చేశాడు. గుర్తుపెట్టుకో, తన స్వరూపం ఇచ్చాడు. దేవుడు అదృశ్యుడు, నీవు కూడా ఆయన స్వరూపం చేయబడిన నీవు అదృశ్యుడవు.
దేవునికి చావు లేదు, నీకు చావు లేదు. చావులేని రూపంలో నిర్మాణం చేసుకొని తన తోటలో పెట్టుకొని తన సన్నిధిలో సహవాసంలో నిలబెట్టుకొని బాంధవ్యాల్లో నిలుపుకొని మనుషుల్ని నిరంతరం సహవాసం చేస్తున్న పరమ దేవుడు ఈ రోజునేమన్నాడు అంటే, వీడు నిరంతరం జీవించకూడదు, నాతో శాశ్వతమైన సహవాసం ఉండకూడదు. ఇతను చావుడు అని నాతో సహవాసం ఉండటానికి వీళ్ళు ఉండదు. జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించనేమో, జీవించడానికి ఉండదు. ఎవడు నిరంతరం జీవించడానికి వీలు లేదు అంటే ఓడిపోయినవాడు, జీవిత పోరాటంలో ఓడిపోయినవాడు. ఈ పోరాటము దినచర్యలో జరిగే పోరాటం. మరి నువ్వు ఈ దినచర్యలో పోరాటంలో నువ్వేం చేస్తున్నావు నాకు నిజంగా తెలియదు. దినచర్యలో ఉండే పోరాటం ఇది. దినచర్యలో ఉండే ఈ పోరాటంలో ఓటమి పాలైన వాడు నిరంతరం జీవించకూడదు, ఉండకూడదు. జీవవృక్షానికి హక్కు లేనివాడు పోగొట్టుకున్నాడు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14 వచ్చిన సమాచారం రాబడింది. జీవవృక్షములకు హక్కు గలవారై హక్కును పోగొట్టుకునేవాడు ఆదాం. ఒకవేళ జీవవృక్ష ఫలమును కూడా తిని నిరంతరం జీవిస్తాడేమో, హక్కు కోల్పోయిన వాడు తినకూడదు, రాకూడదు, దగ్గర సమీపించకూడదు. అది మేము జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములో కూడా ప్రవేశించేటట్టు ఉద్దుకొని వాళ్ళు మర్చిపోయారు. గుమ్మములో కూడా ప్రవేశించేదానికి గుమ్మాల దగ్గర రాటు వస్తే కెరూబులు ఉన్నాయి, తుంచేస్తాయి. అంతే సమాచారం. వచ్చాడు తుంచేస్తాయి, చేస్తావు, రావద్దు దగ్గరికి. ఆదికాండం 3వ అధ్యాయంలో 22వ వచ్చిన 24వ వచ్చిన వరకు రమ్మండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచ్చిన నుండి, యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును తిని నిరంతరం జీవించలేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని చేతి పచ్చుటకు ఏదేను తోట నుండి అతను పంపివేసాను. గెట్ అవుట్, బయట పంపించేసి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కిన కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటువంటి తిరుగుతున్న జీవవృక్షం ఏం చేశాడు? జీవవృక్షానికి దగ్గర పోవటానికి వీళ్ళకుండా ఇటు అటు ఖడ్గజ్వాలను, కెరూబులు ఖడ్గజ్వాలు తిరుగుతుంటాయి, తించేస్తుంటాయి మనుషులు. అంతే, దగ్గరకు వచ్చావో తెగిపోతావు, నువ్వు రాకూడదు ఇక్కడికి. జీవవృక్షమునకు హక్కు కోల్పోయిన వాడు దేవుని మాటను విననివాడు. నీ పరిస్థితులు ఏమని చెప్పొద్దు నాకు. నువ్వు నా మాట విన్నావా? నీ పరిస్థితులు నాకు అనవసరం. నీ పరిస్థితులు ఏమైనా నా మాట వినాలి. అలాగున్న పరమదేవుడు ఆయనతో సహవాస బాంధవ్యం కలిగి ఉండటానికి ఆయన మాట వినటం అనేది కోరుకున్నావు. విశేషమైన నీ పరిస్థితులు నీకు అనుకూలం కాకపోవచ్చు,
అయినా నా మాట వినాలి అనే మాట. ఆయన దేవుడు, ఆయన 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 పరిశుద్ధతను సన్మానించడం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఆయన పరిశుద్ధతను సన్మానించడం అంటే చెప్పిన మాట వినాలి, ఎక్స్ట్రా పోవద్దు. దేవుడు ఒక మాట జారీ చేసిన తర్వాత మనుషులకు చాయిస్ ఉంటుంది, దాంట్లో చాయిస్. నేను చెప్పిందే వినాలి, అది దేవుడు. అందులో సకల యుగములో రాజు ఆయన, సకల యుగములో రాజు అయ్యండి, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. నీ పరిస్థితులు నాకు అనవసరం. సాతాను లోపలికి వచ్చాడు, రాని నేను అటెండ్ పరచలేదు వాడిని. వస్తే హవ్వను మోసగించాడు, హవ్వను మోసగించినంత మాత్రం నేను ఇబ్బంది పడలేదు. ఓకే, నో ప్రాబ్లం. అంతవరకు ఏం జరగల. హవ్వ మోసగించబడి అపరాధంలో పడింది. 2 కొరింథీ 11వ అధ్యాయము 2-3 వచనాల్లో హవ్వ తల్లి చేసే కార్యక్రమం. హవ్వ చేస్తే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. దేవాసక్తితో నీళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. 3వ వచనమా? సర్పము తన యుక్తి చేత హవ్వను మోసగించాడు. సమాచారం పాపం అపవాదం పెట్టాడు, హవ్వ తల్లిని మోసగించాడు. కరెక్ట్, ఓకే, నో ప్రాబ్లం. అంతవరకు సమస్య లేదు. కానీ ఆజ్ఞ నీకు నేను జారీ చేసింది, హవ్వకు కాదు. హవ్వ దాన్ని కాబట్టి హవ్వ నేను బాధ్యతలతో పోయి ఉంచుట్లా. హవ్వకు ఆజ్ఞ జారీ చేయాల. ఆజ్ఞ జారీ చేసింది నీకు. అయ్యా, ఆమె నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది అనవసరం నాకు. ఆమె ఆర్గ్యుమెంట్ పెట్టుకుందంటే ఇంట్లో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే మాట విన్నాడంట. ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా మాట వినడానికి నేను సమ్మతించలేదు. 3వ అధ్యాయంలో ఆదికాండము 17వ వచనం సమాచారం రాబడింది. నీవు నీ భార్య మాట విని, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని నీకు ఆజ్ఞాపించాను, ఆయనకు ఆజ్ఞాపించిన సమాచారం కాదు. కాబట్టి నేను హవ్వను దీంట్లో నేను నేరస్తులుగా చెప్పి పరిస్థితి కాదు. హవ్వ కళ్ళు తిన్నది, కళ్ళు తెరవబడలా. ఆదాము పండ్లు తిన్నాడు, కళ్ళు ఇద్దరికి తెరవబడ్డాయి, దిగంబరత్వం తెలిసింది. హవ్వ తిన్న తర్వాత దిగంబరత్వం తెలియలా. ఆమె కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు హవ్వతో ఈ కార్యక్రమం జరిగించలా, ఆదాంతో జరిగించాడు. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే సరే సమాచారం. కానీ ఎవరి మాట విన్నావు? నీ పరిస్థితులు ఏవైనా నా మాటే వినాలి. నువ్వు గుర్తుపెట్టుకుని నీ పరిస్థితులు ఆయనకు అనవసరమైన సమాచారం. దేవుడు ఆజ్ఞ జారీ చేశాడా, దానికి లోబడాల్సిన అవసరం ఉంది. అది నీకు సంబంధించింది. కాబట్టి ఆదాము ఏం చేశాడు అంటే తనకు జారీ చేసిన ఆజ్ఞను మరొకరి మాట విని అతిక్రమించాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించి వృక్షఫలం తింటేవి కనుక ఆమె తింది కదాయా. ఆమెకు ఆజ్ఞ జారీ చేయాల. ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞ ఎక్కడ లేదో, ఆజ్ఞ లేని స్థలంలో అతిక్రమం ఉండడం ఆజ్ఞ అంగీకరించబడదు.
రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, రోమీయులకు 5వ అధ్యాయంలో ఈ సమాచారం తేటగా సమాచారం రాబడుతుంది. ఆజ్ఞ లేకపోతే పాపం ఉండదు అనేది ఒక విశేషమైన సమాచారం. 5వ అధ్యాయంలో క్షమించండి, వచ్చి చూస్తున్నాను. ఆజ్ఞ లేని స్థలంలో అతిక్రమము జరగలేదు. ఆజ్ఞ లేకపోతే పాపం ఆరోపింపబడదు. 13వ ఉదాహరణ, 13వ ధర్మశాస్త్రం వచ్చేదాకా పాపం లోకంలో ఉండదు, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఆజ్ఞ లేకపోతే ఆ పాపము ఆరోపింపబడదు అన్నమాట. కాబట్టి ఆజ్ఞ లేకపోతే పాపము ఆరోపింపబడదు. కాబట్టి ఆజ్ఞ హవ్వతల్లికి ఆజ్ఞాపించలా. అందువలన ఏం జరిగిందంటే ఆదాము పరిస్థితులు ఏమైనా నాకు అనవసరమైన సంగతి, నా మాట వినలేదు అంతే, నువ్వు బయటికి వెళ్ళిపో, గెట్ అవుట్, నా తోటలో నుంచి బయటికి వెళ్ళు, నా సహవాసం నుంచి బయటికి వెళ్ళిపో, నా బాంధవ్యం నుంచి బయటికి వెళ్ళిపో, నా జీవంలో నుంచి బయటికి వెళ్ళిపో, నీకు నాకు సంబంధాలు వద్దు. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చి నేను బయటికి పంపించిన తర్వాత తెగించి వచ్చి మళ్ళీ జీవవృక్షం దగ్గరకు వచ్చి పండు తిరిగి తింటావేమో. అవిధేయుడైన వాడు జీవవృక్షానికి హక్కుదారుడు కాడు. నువ్వు అవిధేయుడవు, హక్కుదారుడు కాదు. అందువలన ఏం జరిగిందంటే హక్కుదారుడు కాని వాడు బయటికి వెళ్ళి నెట్టివేయబడిన తర్వాత గ్రంథం అంటుంది, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల్లో కూడా ప్రవేశించేటప్పుడు, ఇప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చాను అనుకో, అక్కడ కెరూబులు సెల్యూట్ కొట్టి లోపలికి రానియాలను, అంతకంటే జరిగే కార్యక్రమం ఏముండదు అక్కడ. కారణం ఏమంటే హక్కు గలవాడు. గుమ్మంలో కూడా ప్రవేశించడం హక్కు కావాలి, హక్కు సంపాదించవలసిన అవసరం ఉంది. ప్రత్యేకించి హక్కు ఎలాగొస్తుంది? అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో హక్కు ఎలాగొస్తుందో గ్రంథం ఎలాగంటుంది. హక్కు ఎలాగొస్తుంది? సంపాదించేది హక్కు ఎలాగొస్తుంది? నెంబర్ 1, చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుతుందమని వీళ్ళు కనుక జయించు వానికి దేవుని పరదేశంలో దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. జయించు వాడికి కార్యక్రమం, ఓడిపోయిన వాడికి కాదు. జీవన పోరాటంలో, దినచర్యలో ఒక క్రైస్తవుడు దినచర్యలో పోరాటంలో ఓడిపోకూడదు. ఏ రోజున రోజు దేవుని యొక్క ఆదేశాలు నీ ముందు ఉంచబడిన ఆదేశాలను పరిస్థితులు ఏవైనా సరే దేవుని మాట వినాలి. పరిస్థితులు ఏమైనా దేవుని మాట వినాలి. ఇది జీవన పోరాటం యొక్క విశేషమైన సమాచారం. అందువలన 1 కొరింథీ 9వ అధ్యాయంలో 25వ వచనం నుండి రాబడి చదువుతాం. 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనంలో దినచర్యలో జరిగే కార్యక్రమమా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అది మరొక విశేషమైన సంగతి గుర్తుపెట్టుకోండి. అన్ని విషయంలో మితంగా అంటే అమితంగా కాదు.
మితమైన పరిస్థితి, మితమైన భోజనం, మితమైన విశ్రాంతి, మితమైన కార్యక్రమం, మితమైన పరిస్థితి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అమితంగా ఏ పని చేయొద్దు. మనమైతే చదువు 27వ వచనం చదివేసాయి. గాలి కొట్టినట్లు నేను పోరాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో. తన సంగతి మాట్లాడుతున్నా అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరమును నలగొట్టి లోపరుచుకోవటం అని ఒక కార్యక్రమం జరగాలి దినచర్యలో. ఈ శరీరాన్ని నలగొట్టి దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా జరిగే ఏదైనా విషయంలో శరీరాన్ని నల్లగొట్టమని అవసరమైన సమాచారం. దేవుని చిత్తానికి విరోధంగా ఆలోచనలు పుట్టించే శరీరం ఇది. అపవాది చేత ప్రేరేపింపబడే శరీరం ఇది. నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ప్రభువుని యేసును సైతము అపవాది ప్రేరేపించాడు. దేవాలయ శకలాన్ని తీసుకెళ్ళిపోయాడు. మనుషులందరూ చూస్తూ ఉంటున్నారు. కిందకి దూకితే దేవతలు చిన్న పట్టుకుంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది. శరీరం పులకరింపు. కాబట్టి నీ శరీరము పులకరిస్తుంటే నలగొట్టుకొని లోపరుచుకోవటం అనేది ఒక అవసరమైన సమాచారం. దినచర్యలో జరిగే కార్యక్రమం, వర్షకాలం. శరీరం మంచిది కాదు. ఈ దేహంలో మంచిది ఏది ఉండదు. మనలో రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మరోసారికి వస్తున్నాము. వచ్చేసాను. 14 వచ్చిండే రాబడి చదువుతాం. అయినను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమే లేదు. ఆదాము రాబోవానికి గురితై ఉండేది. అయితే అపరాధము కలిగినట్టు అయితే క్షమించండి. 6వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడి. నీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడు. మీరు కృపకే 11వ వచనం. అటువల్ల మీరు పాపం విషయంలో మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసును సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోనట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. ఎందుకేం చెప్తున్నాడు అంటే, నా శరీరంలో మంచిదేది లేదు అన్నాడు. శరీరంలో మంచిదేది లేదు. మంచిది లేని శరీరంలో పాప చదివేసే మాటలు 7వ అధ్యాయం 18వ వచ్చిన సమాచారం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిది ఉండదంట. శరీరంలో మంచిదేది ఉండదంట. మంచిది లేని శరీరంలో పాపము ఏలుబడి చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. పాపం ఏలుబడి చేయకుండా అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించే ఏ కార్యక్రమం దేహంలో జరగకూడదు. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 40
4వ వచనంలో రమణ చదువుతాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 44వ వచనం నుండి. నీ చెయ్యిని అభ్యంతరపరిచిన యెడల నీ చెయ్యిని అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయము. నరికివేయి. నీవు 2 చేతులు కలిగి చెయ్యి నరికేస్తారు ఎవరన్నా? ఎప్పుడన్నా నరికేస్తున్నారా? మీ చెయ్యిని అభ్యంతరపరిస్తే నరికేయి. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పడిపోవటం కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించడం మేలు. జీవంలో ప్రవేశించడం మేలు. నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన నరకివేయు. తుంచేయి. 2 పాదములు కలిగి నరకంలో వేయబడి కంటే ఇంటివాడవై జీవంలో ప్రవేశించడం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన కన్ను పెడితే దాన్ని పెరికాయి. జీవంలో ప్రవేశించడానికి ఆలోచించండి. నీ దేహాన్ని నలగొట్టంటే సమాచారం చెప్పేశాడు. నీ దేహంలో మంచిదేది ఉండదు. నీ బుద్ధి నిరంతరం ఏం చేస్తుంటుందంటే అపవాది నిన్ను ఉపయోగించుకుంటుంటాడు. సమాన యేసును శోధించగలిగిన అపవాది నిన్ను శోధించాలంటే ఆశ్చర్యం లేదు. పర్వతం మీద తీసుకెళ్ళిపోయాడు. లోక రాజ్యాలన్నిటిని చూపించాడు. నీకు ఇచ్చేస్తాను, నాకు ఒకే అన్నాడు. నీకు సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని అపవాది మోసం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ప్రభానేసుకు సామర్థ్యం ఉంది. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకున్నాడు, రొట్టెలుగా చేసుకోగలడు. ఆయనకి సామర్థ్యం ఉంది. అప్పుడు శోధన కూడా పడి నీ సామర్థ్యాన్ని దుర్వినియోగం చేసావు అనుకో, పాపం చేసి వాడు అవుతావు. నీ సామర్థ్యం దుర్వినియోగం చేయకూడదు. నరికాయి, తుంచాయి, పెరికాయి. నీ సామర్థ్యాన్ని అపార్థం చేసి చెప్పపాటు చేయకూడదు. నీ నాశనానికి నీ సామర్థ్యం ఉపయోగించకూడదు. నీ సామర్థ్యం ఉన్నంత మాత్రాన దాన్ని ఇష్టానుసారం ఉపయోగించడానికి వీలుండదు. జీవవృక్షములకు హక్కు గలవారు ఎవరు అంటే జయించిన వారు జీవవృక్షానికి హక్కు కలిగిన వారు. ఈ జీవన పోరాటంలో జయించిన వారికి జీవవృక్షానికి హక్కు ఉంటుంది. వారు గుమ్మాల దగ్గరకు వచ్చారనుకో, కెరూబులు ఖడ్గజాలం మానేసి దించేసి వారికి ఆహ్వానిస్తారు. జీవవృక్షం హక్కు కలవాలి. గుమ్మంలో కూడా వారు ప్రవేశించి జీవవృక్ష ఫలాన్ని అనుభవించడానికి కలిగిన వారు ధన్యులు అని చెప్పేశాడు. దీనికి ప్రాముఖ్యంగా జరగాలంటే జయ జీవితం కావాలి. జీవన పోరాటంలో దినచర్యలో అపవాది నీ మీద విసిరే శోధన, నీ సామర్థ్యం మీద విసిరే శోధన, ప్రభు యేసు సామర్థ్యం మీద విసిరే శోధన, దేవుని వాగ్దానాల మీద విసిరే శోధన. గ్రంథం చెప్పాడు, నీ మార్గంలో కాపాడడానికి ఆయన దూతను పంపిస్తాడు. నీ పాదం రాయికి చిన్నకుండా ఆయన ఎత్తి పెట్టుకుంటారని చెప్పని గ్రంథం చెప్పండి. చెప్పిన మాట వాస్తవం, గ్రంథంలో కూడా మాట వాస్తవం. గ్రంథాన్ని అపార్థం చేసి తనకి ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీలుండదు. అపవాదిని శోధిస్తున్నాడు. జీవన పోరాటంలో జయ జీవితం జీవించాల్సిన అవసరం. జయించిన వాడు జీవవృక్షమునకు హక్కు గలబడి గుమ్మములో కూడా ప్రవేశించితే జీవాన్ని అనుభవించి శాశ్వతమైన జీవాన్ని దేవునితో యుగయుగాలు జీవించబోయే ఆ ధనికరమైన స్థితిని అనుభవించడానికి గాను జయ జీవితం అవసరం. నీ శరీరము ఇబ్బంది పడుతుంది. శరీరం కోల్పోయావంటే ప్రభువు యేసు యొక్క సేవలో నీ శరీరం కోల్పోతే శల్యుడు తనలో కొన్ని శల్యుడు పడుతుంది.
పర్లోక వాసులు సెల్యూట్ కొడతారు. వాళ్ళు మా వాళ్ళు అని చెప్తుంటారు. అందువల్ల నేను మీకు మనం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే జీవన పోరాటం. అందులో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విశేషమైన సమాచారం ఏమంటే 2 కొరింథీ 10వ అధ్యాయంలో 3వ వచనం ఎలా రాబడింది. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. చదివేసి ఒకసారి 13 మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలు. కలవై ఉన్నవి. దుర్గం అంటే ఫోర్ట్ అన్నమాట. వాస్తవానికి చెన్నైలో ఫోర్ట్ ఉంది, చెన్నై ఫోర్ట్. ఆ ఫోర్ట్ లో సైనికులు ఉంటారు. దాంట్లో నుండి ఫిరంగులతో శత్రువులు కాల్చేసే ఫోర్ట్ అది ప్రత్యేకించి. అలాంటి దుర్గాల్ని పడద్రోయగలిగిన శక్తి క్రయ కాలంలో యుద్ధం జరిగింది. చెన్నై బీచ్ లో యుద్ధం జరిగింది. క్రయ కాలంలో జరిగిన యుద్ధంలో ఫోర్ట్ని ఏం చేయలేకుండా పోయింది. ఆ ఫోర్ట్లో గుండా తుపాకులు పెట్టేసి శత్రువుని కాల్చేశారు, ఫ్రెంచ్ వాడిని కాల్చేసేసారు. అలాంటి దుర్గాల్ని పడద్రోజు జరిగిన శక్తి కలిగిన మా దగ్గర ఉన్నాయా అన్నట్టు. కాబట్టి అది కోటను కూల్చే యంత్రాలు నీ దగ్గర ఉన్నాయి, వాటిని ఉపయోగించాలి. ఉన్నాయా? వాటిని చేత ఉన్నాను. కాబట్టి మన జాతర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి. అందువల్ల ఏం చెప్పాడు అంటే, నాయన జాగ్రత్తగా మీ అంతటి మీరు నిలబడకండిరా, దేవుని యొక్క మహాశక్తిని బట్టి నిలబడి ఉండండి అని కోరుకుంటాడు. ఎఫెసీ 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి గ్రంథం తెలిసే విశేషమైన సమాచారం. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనం పోరాడునది శరీరంతో కాదు కానీ అధికారులతోనూ అంధక సంబంధం లోక నాదులతోనూ ఆకాశ దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. మనం చేసే పోరాటము సూత్ర పోరాటం, శరీర పోరాటం కాదు, సూత్ర పోరాటం. సూత్ర పోరాటం అంటే సూత్ర ప్రిన్సిపల్స్ అని మనం పోరాడుతాం. ప్రిన్సిపల్స్ పోరాడుతాం. మనుషులతో దెబ్బలు చేతులతో కాడుతో చేసే కార్యక్రమం కాదు అది. సూత్రాలతో జరిగించే కార్యక్రమం. అదని చెప్పండి ప్రత్యేకించి. ఏమిటో మనం పోరాడి కార్యక్రమం జరిగించాలి అంటే జయించేవాడు. కాబట్టి జయ జీవితం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. ఈ జయ జీవితంలో అపవాది సాధన, దాన్ని జయించడం అవసరమైనది. నీ మనసులోని తెచ్చే ఆలోచన భావాలు, శాతాన్ని తెచ్చే భావాలు మనం జయించాల్సిన అవసరం. నీ జీవితానికి ఎదురుగా తీసుకొచ్చే ఆలోచనని జయించాల్సిన అవసరం. ఆదాము తన ఎదుట తన భార్య తీసుకొచ్చి పెట్టింది ఆలోచన జయించాలి. నేను మాట్లాడింది నీ భార్య మాట కాదు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తిన్నావు.
కాబట్టి బయటికి వెళ్ళిపో. నా ఇంట్లో వద్దు, నా సహవాసం వద్దు, నాతో పొత్తొద్దు, నా జీవము నీకు వద్దు, నా దీపం నీకు అవసరం లేదు, బయటికి వెళ్ళిపో. అందువలన జాగ్రత్తగా సంగతులు ఆలోచించేయడం చాలా ప్రాముఖ్యం అవసరమవుతుంది. దేహంలో జీవించే ప్రతిరోజు నీవు పోరాటాన్ని ఎదుర్కొంటావు. దేవుని యొక్క సూత్రాలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, నీ జీవితం ఉంది. ఆజ్ఞల ప్రకారమైన జీవితం జీవించడం అనేది దేవుడికి ఎదుర్కొనే దృశ్య విశేషమైన సమాచారం. ఆయన తలంపుల ప్రకారం బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దానికి వ్యతిరేకంగా నీ మనసులో పురుగు పుట్టిందనుకో, పురుగు తొలిచిందనుకో, ఓడిపోవద్దు. ఆ తొలిచే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. నిరంతరం ఒకరోజు ఆగిపోయి జరిగేది ఆగిపోయేది కాదు, నిరంతరం పురుగు తొలుస్తూనే ఉంటుంది. నేను తొలుస్తూనే ఉంటే దాన్ని జయించుకుంటూనే ముందుకు సాగిపోవటం అందుకు అవసరమైన సమాచారం అది. అదో చెప్పాడు. ఏం చెప్పాడు అంటే జీవవృక్షం మనకు హక్కు తెలవారై గుమ్మములో కూడా ప్రవేశించేటట్టు. అక్కడ వచ్చిన బిట్టు ఉంది, ప్రత్యేకించి తమ వస్త్రములు ఉదుకుకొనివారు. వస్త్రాలు శుద్ధి చేసుకోవటం అని ఒక అవసర కార్యక్రమం. మలిన వస్త్రాలు శుద్ధి చేసుకోవటం. 8 జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు అంటే మలిన వస్త్రాలని శుద్ధి చేసే కార్యక్రమాన్ని గురించి మాట్లాడాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకొని నిలబడి ఉన్నాడు. ఆ మలిన వస్త్రాలు ధరించుకున్న జకర్యాను దేవుడు దాంట్లో నుంచి యాజకుని దేశంలో ఒక విశేషమైన కార్యక్రమం కనిపిస్తుంది మనకి. 4వ అధ్యాయం 3 చదివేసాయి. మలిన వస్త్రములు ధరించిన వాడై నిలబడి ఉండెను. చూచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి అది మళ్ళీ మైల బట్టలు తీసివేయటం అంటే దోషమును పరిహరించటం. నీ దోషము పరిహరించబడాలి. దోషం పరిహరించబడిన వాడు హక్కు కలిగిన వాడు ఉంటాడు. దోషి హక్కును కోల్పోయిన వాడు ఉంటాడు. దోష వస్త్రములు శుద్ధి చేయబడిన వాడు కావాలి. 7వ అధ్యాయంలో 13-14 వచనాలు రాబడింది. ప్రకటన 7వ అధ్యాయం 13-14 వచనాల్లో గ్రంథంలో రాబడి తెలిసి విశేషమైన సమాచారం. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని అడిగితేను అయ్యా వచ్చిన వారు అది సంగతి. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని సంతరం చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుక్కొని తెరుపు చేసుకున్నవారు. కాబట్టి వస్త్రాలు తెల్లని వస్త్రం ధరించుకున్న మీరు నువ్వు లోన ప్రవేశించేదానికి హక్కు కలిగిన వారు అంటారు. అందువల్ల ఏనాటికి ఆనాడు నీ మలిన వస్త్రాలు లేని పరిస్థితి కావాల్సిన ఉంటున్నది. నీ వస్త్రాలు తిరుపు చేసుకునే పరిస్థితి ఉంది. నువ్వు శుద్ధీకరించబడే పరిస్థితి ఉంది.
కృష్ణ ప్రభు రక్తం చేత కడగబడవలసిన అవసరం ఉంది. ఈ గొర్రెపిల్ల రక్తం చేత మనుషులు జీవితాలు అనుభవిస్తుంటారు. అందువల్ల దైతాన్ని మనం ఆలకించి ఆదాము హక్కును కోల్పోయిన వాడు, బయటికి నెట్టివేయబడ్డవాడు, జీవవృక్షాన్ని తినకూడదు, నిరంతరం బ్రతకూడదు, నాతో సహవాసం చేయకూడదు. దేవునితో నిరంతరం సహవాసం చేయకపోతే ఏం జరుగుతుంది? అగ్నిగంధకంలో మండేకుండంలో పాల్పొందుతారు. కాబట్టి జరిగేది ఒకే ఒక పర్యవసానం. దేవుని సహవాసం లేని ప్రతి వాడు అగ్నికుండంలో నిప్పులో పడేసినట్టు కాలిపోతే బాగుండు కాశాడు. మామూలు నిప్పు అయితే కాల్చేస్తాయి. అది కాల్చేది మనం మామూలు దేహం అయితే కాలిపోతుంది, కరెక్టే. కానీ దేహం కాదు జరిగే కార్యక్రమం. నీ వ్యక్తిత్వము చనిపోని వ్యక్తిత్వం, నిరంతరం యుగాయుగం, రాత్రి అనకుండా పగలు అనకుండా దేవుని దగ్గర నుండి దూరం అయిపోతే వచ్చే పర్యవసానం ఏదో నీకు తెలుసుంటే దినచర్యలో జాగ్రత్తగా బ్రతకడానికి మనుషులు నేర్చుకుంటారు. జీవవృక్షం వరకు హక్కు కలవాలి. గుమ్మముల్లో కూడా ప్రవేశించేదానికి తమ వస్త్రాలు ఉతుక్కునేవారు, శుద్ధి చేసుకున్నవారు, గొర్రెపిల్ల రక్తం చేత శుద్ధి చేయబడ్డ వస్త్రాలు ధరించుకొని అక్కడ నిలబడితే నాన్న చెడ్డీడు కొట్టి వాళ్ళకి వచ్చేసి ఇది జీవవృక్షం నీకు హక్కు కలవాలి. నువ్వు నిరంతరం జీవిస్తావు దేవునితో, యుగాలు జీవించే ఒక అద్భుతమైన అవకాశ భాగ్యాన్ని కలుపుతుంది. లేకపోతే వెళ్ళిపో బయటికి, శాశ్వతంగా నాతో నీకు సంబంధాలు లేవు. ఎక్కువ నీ జీవవృక్షానికి హక్కు లేని వాడు కాబట్టి శాశ్వతంగా వెళ్ళిపోవు నా దగ్గర నుండి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుందో గ్రంథం తెలియజేసింది. ఎలా ఏముంటుందో అంటే సమాచారం ఎలా రాబడింది. ప్రకటన 11:21 అధ్యాయంలో 7వ వచనం నుండి 8 వచనం రాబడింది. జయించితే ఒక పరిస్థితి, ఓడిపోతే ఒక పరిస్థితి. జయించేవాడు స్వతంత్రించుకొనడు, నేను అతను దేవుడినై ఉంటాను, ఆయన కుమారుడు ఉంటాడు. అవిశ్వాసులను, అసహ్యులను, మాంత్రికులను అందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్పొందుదురు. రెండవ మరణం. ఎన్ని రోజులు? 5 రోజులు లేవు. రోజులతో పలవటం అయితే అసలు దేవుడితో పలకూడదు. ఒకవేళ నేను చేసిన పాపానికి శిక్ష అగ్నిలో పడేయటం అయితే నన్ను మామూలు అగ్నిలో పడేసేటంటే కాలిపోతారు, తురుతురు అయిపోతుంది. పెద్ద సమస్య ఉంటుంది. కానీ అది కాదు వాస్తవానికి సమాచారం. నేను కాలిపోను, ఆ అగ్ని ఆరిపోదు, నేను కాలిపోను. అది మండుతూనే ఉంటుంది, నేను మంటలో వేదన అనుభవిస్తూనే ఉంటా. 14వ అధ్యాయంలో 9వ వచనం ఇలా రాబడింది. ప్రకటన 14:19లో వేరొక దూత అనగా 3వ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాడు,
ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఆ, ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి యందేమి ఆ, చేతి మీదనేమి ఆ, ఆ ముద్ర వేయించుకుని ఎడల జీవితంలో ఓడిపోయిన వాడు ఏమీ కాపబడకుండా ఏమీ కలపడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన ఆ, దేవుని కోపమున మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను ఆ, గొర్రెపిల్ల ఎదుట గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడిన అగ్ని గంధకములు, మామూలు అగ్ని కాదు అది, గంధక సంబంధం అగ్ని లోన కోల్పు రాసిపోతుంటుంది. గంధకంతో అగ్ని, మామూలు అగ్ని అయితే కొంచెం పొలైట్గా ఉంటుందేమో నాకు తెలియదు. గంధకాలు అగ్ని పొలైట్గా ఉండదు, భయంకరమైన పరిస్థితి. అగ్ని యొక్క భయంకరమైన రూపము గంధకంలో కనపడుతుంది. ఆ అగ్ని గంధకంతో బాధింపబడుతున్నాం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచింది. ఎన్ని రోజులు? 20 యుగములు లేచిన. ఆ క్రూరముకు మృగముకు గాని అయిపోయింది. నెక్స్ట్ రాత్రి మగళ్ళు నెమ్మది లేని వాళ్ళే. రాత్రి పగలు నెమ్మది లేని వారే ఇందులో. రాత్రిలో పగలు నెమ్మది లేని వాళ్ళే. పగలు నెమ్మదికుండా రాత్రి నెమ్మది ఇబ్బంది అయినా పర్వాలేదు, భయం కాదు. రాత్రి లేదు, పగలు లేదు, నెమ్మదే లేదు అసలు. కాబట్టి జీవవృక్షం నాకు హక్కు లేకుండా పోతే వచ్చే పర్యవసానం అది. జీవవృక్షం నాకు హక్కు లేకపోతే దేవుని ఉగ్రతకు నువ్వు హక్కుదారుడమై ఉంటావు. అది క్షేమకరమైన పరిస్థితి కాదు. అందువలన భూమి మీద జీవించే దినంలో ప్రతి క్షణం ఆదాము ఎన్ని సంవత్సరాలు ఏదైనా తోటలో ఉన్నాడో నాకు నిజంగా తెలియదు. అవ్వలేని కాలం ఎంతో నాకు తెలియదు. అవ్వలేని కాలంలో ఆదాము ఒంటరిగాడిగా దేవుని తోటలో హాయిగా అనుభవించాడు. హవ్వ తల్లి నిర్మాణం చేయబడిన తర్వాత వారిద్దరు కలిసిన జీవితం ఎంతకాలమో నిజంగా నాకు తెలియదు. తోటలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వయసు తెలియజేయటం జరిగింది. 130 సంవత్సరాలు వయసు చూపించాడు. కాబట్టి 100 సంవత్సరాలు తోటలో ఉండిపోయాడు అన్నమాట. దాదాపుగా 100 సంవత్సరాలు దేవుడితో సహవాసం అందరూ కలిగిన అనుభవించిన వాడు కొద్ది కాలంలోనే దాని పెరిగిపోయిన పరిస్థితి. అందువలన దయతో మనం ఆలకించి ఏం చేయాలంటే జీవవృక్షములకు హక్కు కలిగిన వారై గుమ్మములో కూడా ప్రవేశించే హక్కు అక్కడికి వస్తే కెరూబులు ఖడ్గజ్వాలలు ఆపేసి నీకు ఆహ్వానం లోపలికి ఇచ్చేసిన తర్వాత ఆ కార్యక్రమం అది జరిగింది. కాబట్టి మొట్టమొదటి ఏం జరిగిందంటే ఓడిపోయిన వాడు, దేవుని మాట వినని వాడు, వేరొకరి మాట విన్నవాడు, అది సమాచారం. నా మాట వినలేదు, ఇంకొకరి మాట విన్నావు, వేరే ఒకరి మాట విన్నవాడు, జీవన పోరాటంలో ఓడిపోయిన వాడు, నిరంతరం జీవించడానికి వెళ్ళలేదు, నాతో సంబంధాలు ఉండడానికి వెళ్ళేదానికి. పరిస్థితులు నాకు అనవసరం. నీ పరిస్థితులు ఏమైనా నకాయా నీ పరిస్థితుల్లో కాదు. అందులో ఏం చేశాడు అంటే ప్రభువుని యేసుకు పరిస్థితులు కల్పించాడు. పరిస్థితులు కల్పించి చెప్పేసాడు ప్రత్యేకించి. ప్రభువుని యేసు నేరుగా దేవుడి సముఖానికి వెళ్ళిపోయి దినాలాపం చేస్తుండేవాడయా. పొద్దున్నే లేకున్నా ఎవరి ముఖం చూడకుండా ముందు దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవాడు ప్రభువుని యేసు.
ప్రభుని దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతే ఆయన ఏం చెప్పేవాడంటే నా ప్రోగ్రామ్ నీకేంటంటే అని చెప్పేవాడు. నీ విషయంలో నా ప్రోగ్రామ్ ఉంది అన్నాడు. నీ ప్రోగ్రామ్ అంటే నా ప్రోగ్రామ్ ఏమంటే నీ ముఖాన్ని ఉమ్మేస్తారు, నీ చెంపలు పెరికేస్తారు, నీ వీపు దున్నేస్తారు, నిన్ను అవమానం చేస్తారు. నా ప్రోగ్రామ్ ఇది అని చెప్పేవాడు. ప్రభానేషు దానికి తలకాయ వంచి దానికి సిద్ధపడతా నేను. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడంటే నీకు సంబంధించిన ప్రోగ్రామ్ చాకౌట్ చేసేసి నీకు ఇచ్చేసాడు. నీ ప్రోగ్రామ్ నీకు ఇచ్చేసాడు. ఇదిగో నా ప్రోగ్రామ్ నీ పక్షంగా, ఇది జరిగించు. దాన్ని తీసుకొని నీ జీవితాన్ని కొనసాగించుకున్న అవసరమైన కార్యక్రమం. జయించేవాడు ఆ జయించిన వాడు మనం జరిగించే కార్యక్రమాలు. కాబట్టి నీ పక్షంగా పరమదేవుడు ఏ ప్రోగ్రామ్ చెక్అవుట్ చేసి నీకు సబ్మిట్ చేసేసాడో ఆ ప్రోగ్రాం ప్రకారమైన జీవితాన్ని కొనసాగించడం నీ బాధ్యత ఏంటది? అది బాధ్యత. దానికి నీ శరీరం సహకరించదు, జయించుతూ ఉండాలి. దానికి జయించుతూ ఉండాలి. జయించేవాడు ఈ కార్యక్రమం మన జాగ్రత్తగా ఆలోచన చేసి జీవవృక్షంలో హక్కు కలిగిన వారే గుమ్మాల దగ్గర నిలబడి కెరువు లెక్క కనిగి జ్వరాలు ఆపేసి వాళ్ళకి ప్రవేశించేసి దేవుని ఇంటిలో ప్రవేశించి ఒక అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభాని యేసుక్రీస్తు వారి పేరు మీకు మనవి చేస్తూ ముగిస్తూ నమస్కారం.